హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్చింగ్ స్కూల్ బై జ్యోతి. ఈరోజు వీడియోలో నేను నార్మల్ ఫ్యాబ్రిక్ తోటి అంటే ప్లెయిన్ శారీస్ తోటి ఏ విధంగా డిజైనర్ టాప్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ లైనింగ్ కటింగ్ అనేది నేను చూపించేశాను. నార్మల్గా పంజాబీ డ్రెస్కి ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకున్నాము. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసేయండి. ఇప్పుడైతే నేను టాప్లో నెక్ని అలాగే షోల్డర్స్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. టోటల్ వెడల్పు వచ్చేసరికి 9 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే నెక్ యొక్క వెడల్పు 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ అనేది 7.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఒక 1 ఇంచు వెడల్పు పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి చెస్ట్ వరకు 15 ఇంచెస్ పొడవుతోటి మార్కింగ్ చేసుకొని అక్కడికి కట్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి 2 పార్ట్లు వస్తాయి టాప్లో. ఇక్కడ మీరు కింద వైపున అంబ్రెల్లా స్కర్ట్స్ కానీ లేదా ఫ్రిల్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ని డిఫరెన్షియేషన్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్కి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో చూస్తున్నాను. నెక్ యొక్క డీప్ నేను 6 ఇంచెస్ వరకు తీసుకున్నానండి. అక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత వీ షేప్లో మార్కింగ్ చేసుకుంటున్నానండి. మనం డిజైన్ చేస్తున్న ఈ టాప్కి వీ షేప్ అయితే చాలా బాగుంటుందండి. సో దాన్ని నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఈ వీ షేప్ కూడా మీరు స్ట్రైట్గా డీప్ వీగా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం కర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. టోటల్గా నేను కట్ చేసి ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా ఒక 1/2 ఇంచ్ వరకు జస్ట్ డౌన్ చేసేసి ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. కావాల్సిన వాళ్ళు అంటే ఇంకా లావుగా ఉండేవాళ్ళు కానీ ఇంకొంచెం డీప్ అంటే 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు, లేదా బ్యాక్ నెక్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా లైనింగ్ని పరుచుకొని దాని మీద క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పరుచుకోవాలండి. నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్లో 2 కలర్స్ ఉన్నాయి, అలాగే షేడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి డార్క్ పింక్ కలర్ వస్తుంది, ఒకటి స్నఫ్ కలర్ వస్తుంది. సో దాన్ని నేను సెంటర్గా పార్ట్ చేసేసుకొని లైనింగ్ పార్ట్ మీద ఈ విధంగా ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా డబుల్ షేడ్స్ ఉన్న శారీస్తో మనము స్ట్రైట్గా కానీ లేదా అంబ్రెల్లా కటింగ్ మోడల్లో కానీ పైన ఒక రంగు కింద ఒక రంగు వచ్చే విధంగా హాఫ్ కలర్స్ వచ్చే విధంగా చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ నేను వీడియోలో కొంచెం కొత్తగా చూపిస్తున్నానండి. సో ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే నెక్ పార్ట్ దగ్గర మనము సెంటర్ దగ్గర పిన్స్ అనేవి పెట్టేసేసుకోవాలి. ఒక్కొక్క ప్లీట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని పిన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ షేడ్స్ ఉన్నాయని. సో ఆ విధంగా మనకి కలర్స్ అనేవి డార్క్ అవుతూ ఉంటాయి. చివరికి వచ్చేసరికి మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా డార్క్గా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ నేను 2 ఫోల్డ్స్ చేశాను. 3వ ఫోల్డ్ అనేది ఆర్మ్ హోల్ వైపుకి వచ్చే విధంగా చక్కగా చేసుకోవాలండి. ఇక్కడ మీరు మడతలు ఏ విధంగా పెట్టారు అన్న దాని మీదే మనకి డ్రెస్ యొక్క అందం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నాకు క్లాత్ ఎక్స్ట్రా అవసరం పడింది కాబట్టి జాయింట్ చేసి ఆ తర్వాత నేను ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇదే విధంగా మీరు 2వ వైపు కూడా చేయాలి. అయితే మనకి క్లాత్ని కట్ చేసుకుంటేనే మనకి ముడతలు లేకుండా వస్తాయి అటువైపు కూడా. సో హాఫ్ వరకు నేను క్లాత్ని కట్ చేసి ఆ తర్వాత 2వ వైపు పింక్ కలర్ వచ్చే వైపు కూడా నేను చూసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ మడత పెట్టుకునేటప్పుడు మనం నెక్ లైన్కి కొంచెం అవతలుగా పెట్టుకోవాలండి. సో నెక్ లైన్ని వదిలేసి పక్క నుంచి మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా రైట్ సైడ్ ఎన్నైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అన్ని ఫ్రిల్స్ వచ్చే విధంగా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని యాజ్ ఇట్ ఈజ్గా మనము లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకునేటప్పుడు పిన్స్ని సరిగ్గా చూసుకుంటూ మడతలు అనేవి ఎక్కడా కూడా పాడైపోకుండా మిస్ అయిపోకుండా చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 షేడ్స్ ఉన్న క్లాత్ని తీసుకున్నాను కాబట్టి మనకి లైనింగ్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అదే మీరు సింగిల్ కలర్ కనుక తీసుకున్నట్లయితే ఈవెన్గా కనిపిస్తుంది. సో షోల్డర్ పార్టు, ఆర్మ్ హోల్ పార్టు అలాగే కింద పార్ట్ కూడా నేను అటాచ్ అనేది చేసేస్తున్నాను. ఇలా చేసేటప్పుడు మనం పిన్స్ని తీసేసుకున్నట్లయితే మనకి ఈజీగా వస్తుంది అని కొంతమంది అనుకుంటారు. కానీ కొంచెం కష్టంగా ఉన్నప్పుడు పిన్స్ పెట్టుకొని దానికి ఒక 1 ఇంచ్ కింద నుంచి మనం అటాచ్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మొత్తం కుట్టేసిన తర్వాత ఈ పిన్స్ అన్నిటినీ కూడా తీసేసుకుంటున్నాను. ఎక్కడైనా కానీ కొంచెం తేడా కలిగి వచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆ ఫ్రిల్స్ని అటాచ్ చేసేసుకోండి.
మొత్తం కుట్టేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో మధ్యలో అనేది లైట్ షేడ్ వచ్చింది, ఇటువైపు ఏమో పింక్ కలర్ డార్క్ అవుతూ వచ్చింది, అలాగే ఇటువైపు స్నఫ్ కలర్ డార్క్ అవుతూ వచ్చింది. సో టోటల్గా అటువైపు ఎన్ని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాను, ఇటువైపు కూడా అన్ని ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా మనకి లైన్ అనేది కనిపిస్తూ ఉంది కదా, చూడండి. మధ్యలో మాత్రము మనం ఒకదాని మీద ఒకటి పెట్టినట్లుగా ఉంటుంది. వెనక సైడ్ ఈ విధంగా తిప్పేసేసుకొని నెక్కుని నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఇదన్నీ ఫిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం నెక్ని కట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. సో వీ షేప్కి నెక్ కోసం నేను పట్టీ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు పై పార్ట్ అయిపోయింది కదా, రెండో కింద పార్ట్ని మనము డిజైన్ చేసుకోవడానికి రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి. ఒకటి మనం కోన్ షేప్లో క్లాత్ వేసేసుకొని అంబ్రిల్లా మోడల్లో కుట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా నిలువుగానే రెండు షేడ్లు వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా ఎటువైపు పింక్ అయితే ఉందో అటువైపు మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. దానికోసం నేను క్లాత్ని 4 మడతల మీద తీసుకున్నాను. కింద పార్టీ లైనింగ్ని కూడా ఈ విధంగా పెట్టేసేసుకుని ఒకసారి డ్రా చేసుకుంటున్నాను. అలాగే లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒక 4 ఇంచులు ఎక్స్ట్రాగా మెయిన్ క్లాత్ని తీసుకోవాలండి. అడుగు వైపున మనకి పట్టి కుట్టుకోవడానికి అలాగే కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉన్నట్టయితే మనకి చాలా బాగుంటుంది. సో 4 ఇంచులు ఎక్స్ట్రా నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా 4 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత నేను దీన్ని స్ట్రైట్గా కట్ చేయాలనుకోవట్లేదండి. కింద వైపు కూడా కొంచెం డిజైన్గా ఉండటం కోసం చెప్పి నేను ఏ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఆ షేప్ కావాలంటే మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా మీరు కటింగ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాను కదా, మధ్యలో చివరికి వచ్చేసరికి 8 ఇంచుల వద్ద నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో చివర్లకు వచ్చేసరికి డౌన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. సో మధ్యలో వచ్చేసరికి మనకి హైట్గా ఉంటుందన్నమాట. ఈ మోడల్లో మనము ఒకసారి మార్కింగ్ చేసేసుకొని అదేవిధంగా క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా క్లాత్ మొత్తానికి కూడా 4 పొరల మీద నేను కట్ చేసేసుకున్నాను. అలాగే అటాచ్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ కలర్ని మీరు అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ కలర్తో కూడా మీరు పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగానే ఒకసారి పెట్టి చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది ఏది బాగుంటుందో ఏది బాగోదో అని. సో ఆ తర్వాత మిగిలిన క్లాత్లో నేను స్లీవ్స్ని డిజైన్ చేసుకుంటున్నానండి. నార్మల్ స్లీవ్సే పెట్టేసుకుంటున్నాను. సో దానికోసం నేను లైనింగ్ని తీసుకున్నాను. 8 ఇంచెస్ వరకు పొడవు తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసరికి నేను 8 ఇంచెస్ స్లీవ్ యొక్క వెడల్పు తీసుకున్నాను. అలాగే ఆమ్ హోల్ దగ్గర 10 ఇంచెస్ తీసుకున్నాను. సో మార్కింగ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ కొంచెము డీప్గా కట్ చేసుకుంటున్నానండి. మనం బ్లౌజులకి కట్ చేసుకున్నట్టుగా మరీ డీప్గా కాకుండా కొంచెం డీప్నెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్కి ఈ విధంగా వీ షేప్లో క్లాత్ని తీసుకుంటున్నాను. అలా క్లాత్ని గీసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి క్లాత్ని మార్కింగ్ చేసుకొని పట్టీ కోసం ఉంచుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనం క్లాత్ని జాయింట్ చేసేసిన తర్వాత మిగిలిన క్లాత్ని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి ఈ విధంగా కుట్టిన తర్వాత కనిపిస్తుంది కదా. ఇప్పుడు రివర్స్ తిప్పేసేసి నేను పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకున్నాను. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నేను స్టిచ్ అనేది చేసేసుకున్నానండి. ఇప్పుడు టోటల్గా పై పార్ట్ని అలాగే కింద పార్ట్ని రెండింటి కూడా అటాచ్ చేసుకునేటప్పుడు ఖర్చు అనేది లేకుండా ఈ విధంగా నీట్గా వచ్చే ఫినిషింగ్ని నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే లైనింగ్ పార్ట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత లైనింగ్ పార్ట్ అంటే స్కర్ట్ పార్ట్ అండి. సో ఈ స్కర్ట్ పార్ట్ యొక్క లైనింగ్ భాగాన్ని మనం నడుము వైపు పెట్టుకుంటున్నాము, నడుము దగ్గర అటాచ్ చేస్తున్నాం కాబట్టి. సో పైన ఉన్న టాప్ని అంటే ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, సో ఆ భాగాన్ని పెట్టుకున్నాము. ఆ తర్వాత స్కర్ట్ భాగం యొక్క మెయిన్ పార్ట్ని పెట్టుకున్నాము. ఈ విధంగా మూడింటిని ఒకే దాని మీద ఈక్వల్గా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాము. దీనివల్ల ఖర్చు అనేది బయటికి రాకుండా ఆ రెండింటి మధ్యలోనే ఉండి మనకి బయట వైపుకి కనిపించదు అనమాట. సో ఇదే విధంగా నేను రెండవ వైపు కూడా కుట్టేసేసుకున్నాను. దీన్ని పూర్తిగా కుట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది, అది స్కర్ట్ భాగం యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది. సో దాన్ని నేను ఈ విధంగా తీసేసినట్లయితే మనకి పైనుంచి కింద వరకు నీట్గా కనిపిస్తుంది చూడండి. అలాగే వెనక వైపును కూడా మనకి ఎటువంటి కుట్టు అనేది కనిపించదు, అంటే రా ఎడ్జెస్ అనేవి అసలు కనిపించవు. ఇప్పుడు సైడ్ కట్స్ వైపున నేను అంచుల్ని పట్టీలాగా కుట్టేసుకుంటున్నానండి. అలాగే అడుగు వైపును కూడా మీరు కావాల్సి వస్తే పట్టీలాగా కుట్టుకోవచ్చు, లేదంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మొత్తం కూడా 4 వైపులా నేను పట్టి కుట్టేసుకుంటున్నానండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటుగానే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకుంటేనే మనకి చాలా బాగుంటుంది. కొన్నిసార్లు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా అలాగే లోపల లైనింగ్ పార్ట్ని సపరేట్గా కుట్టుకుంటున్నాము. ఇక్కడైతే నేను రెండింటిని కూడా కలిపి కుట్టేసుకుంటున్నాను. సో పట్టీ అనేది ఈ విధంగా వేసేసుకుంటున్నాను. అడుగు వైపును కూడా మామూలు పట్టీనే కుట్టేసుకుంటున్నానండి. మొత్తం కుట్టిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సైడ్ జాయింట్లు నేను చేసేసాను. అలాగే మీకు లోపల ఖర్చు అనేది ఎక్కడ కనిపించట్లేదు కదా, చూడండి చాలా నీట్గా ఉంది. ఇప్పుడు నేను దీన్ని తిరగవేసి చూపిస్తాను. సో టోటల్గా అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి. ఒక సైడ్ పింక్ కలర్, ఒక సైడ్ స్నఫ్ కలర్ తోటి చాలా బాగా వస్తుంది. అలాగే స్లీవ్స్ని కూడా నేను అటాచ్ చేసేసాను. ఇంకా నెక్ పార్ట్ని కూడా నేను కుట్టేసుకున్నాను. సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. అడుగు వైపున యూ షేప్లో కనిపిస్తుంది అని చెప్పాను కదా, సో అది మనకి రివర్స్లో యూ షేప్లో కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. నేను 2 వైపులా కూడా 2 కలర్స్ని తీసుకున్నాను కాబట్టి అదే విధంగా ఈ క్లాత్ని స్కర్ట్ భాగాన్ని కూడా అటాచ్ చేసేసాను. అలాగే స్లీవ్స్ని నేను ఆపోజిట్ కలర్లో అటాచ్ చేశానండి. సో మీరు కావాలనుకుంటే సేమ్ కలర్లో కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఈ డ్రెస్ నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే SSJ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.